ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు ఏదైనా ఉద్యోగం పొందాలనుకుంటున్నారా, లేదంటే మంచి కొలువును గ్యారంటీగా పొందాలనుకుంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇలా చేస్తే కోరుకున్న కొలువు గ్యారంటీగా మీకు దొరుకుతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు అంటున్నారు. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతిదానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే అందుకు తగినట్టుగా మనం కొన్ని నివారణలు చేస్తే సులభంగా అవి సాధించుకోవచ్చని మరి జ్యోతిష శాస్త్ర పండితులు అంటున్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం 12 రాసుల వారు కోరుకున్న ఉద్యోగాన్ని సాధించాలంటే ఎలాంటి నివారణలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అన్ని రాసుల వారు ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో కుంకుమ నీళ్లు, పసుపు మరియు బియ్యం మిశ్రమాన్ని కలిపి భూమిపై పోసి సూర్య భగవానునికి నమస్కారం చేయాలి. ఇదే సమయంలో గాయత్రి మంత్రాన్ని పఠించాలి. అలాగే ప్రతిరోజు శివలింగంపై స్వచ్ఛమైన నీటిని పోయాలి. ఈ పరిహారం మీ కెరీర్ను మాత్రమే కాకుండా మీ జీవితంలోని ఇతర ముఖ్యమైన అంశాలకు లేదా పనులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే మీ జన్మరాశిని బట్టి ఇతర గ్రహాల ఆధారంగా కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. కాబట్టి 12 రాశుల వారు ఒక్కొక్క రకంగా ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగం పొందగలుగుతారు. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీరు పెద్ద పెద్ద ఒప్పందాలను చేసుకోవడం వీరికి సౌకర్యంగా ఉంటుంది. మేషరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే వీరి బలం కూడా. అయితే వీరు ఉద్యోగం పొందడానికి చేయవలసిన నివారణ ఏంటంటే, ఈ మంత్రాన్ని ప్రతిరోజు గట్టిగా జపించాలి, లేదంటే లోపలే అనుకుంటూ ధ్యానం కూడా చేయవచ్చు. ఓం శ్రీ శాయనేశ్వరాయ నమః, ఓం శాంతయ నమః, ఓం సర్వభిష్టద్రయ నమః. ఈ మంత్రాన్ని పడమర దిశలో ఎదురుగా ఉండి మీ బాల్కనీలో లేదా మీ ఇంటి బయట లేదా శివాలయంలో కూర్చోవాలి. మీరు ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు పఠించాలి. అయితే ఉచ్చారణ మాత్రం స్పష్టంగా ఉండాలి. ఇక వృషభ రాశి వారు చాలా తెలివైన వారు మరియు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండేవారు. వీరు సహజంగానే కష్టపడే తత్వం ఉన్నవారు. వీరి కెరీర్లో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు చేయవలసిన పనులు చాలా ఉంటాయి. అయితే మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు గట్టిగా లేదంటే మనసులో ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. ఇదే మంత్రం, సేమ్ మంత్రం, ఓం శ్రీ శాయనేశ్వరాయ నమః, ఓం శాంతయ నమః, ఓం సర్వభిష్టద్రయ నమః అనే మంత్రాన్ని మీరు పడమర దిశలో లేదంటే శివాలయంలో కూర్చొని ఎక్కువ సార్లు జపించడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఇక మిథున రాశి వారు చాలా తెలివైన వారు. చాలా మంది వీళ్లలో స్నేహపూర్వకంగా ఉండే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు కోరుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు. ఈ రాశి వారు ఉద్యోగం పొందాలి అంటే మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ మంత్రాన్ని మనసులో కానీ లేదంటే గట్టిగా కానీ జపించుకోవాలి, ధ్యానం చేయాలి. ఓం విశ్వస్మై నమః, ఓ విష్ణువే నమః, ఓం వస్త్రకరయా నమః. దీనిని తూర్పు దిశలో నిలబడి ఆలయం ముందు ఒక మట్టి దీపం వెలిగించి అప్పుడు ఈ మంత్రాలను జపించడం వల్ల మీకు అనుకున్న ఉద్యోగం పొందగలుగుతారు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారు ఏ పని చేసినా అందులో వారి ప్రతిభను చాటుకుంటూ ఉంటారు. వీరు చదువులో కూడా చాలా ముందంజలో ఉంటారు. ఇక ఈ రాశి వారు ఉద్యోగం పొందడానికి లేదా వృత్తిని మెరుగుపరచడానికి అనుసరించవలసిన జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని జపించండి. తప్పకుండా మీరు మనసులో కానీ లేదంటే ధ్యానం చేస్తూ గట్టిగా అనుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓం మహిసుతయ నమః, ఓం మహాభాగయ నమః, ఓం మంగళయ నమః. దీనిని తూర్పు దిశలో నిలబడి ఆలయం ముందు ఒక మట్టి దీపం వెలిగించాలి. అప్పుడు ఈ మంత్రాలను జపించడం వల్ల మీకు ఫలితం ఉంటుంది. ఇక సింహరాశి వారు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి నైపుణ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరి పనిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ రాశి వారు ఉద్యోగం పొందాలంటే ఈ మంత్రాన్ని గట్టిగా కానీ లేదంటే మనసులో కానీ ధ్యానం చేసుకోవాలి. ఓం మనదయ నమః, ఓం అపర్వనాయ నమః, ఓం క్రూరయ నమః. దీనిని తూర్పు దిశలో నిలబడి ఆలయం ముందు మట్టి దీపం వెలిగించి ఈ మంత్రాలను జపించాలి. ఇక కన్యరాశి వారు అత్యంత తెలివైన వారు. వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు విశ్లేషణాత్మక మనసు మరియు స్పష్టమైన ఆలోచన విధానం వీరికి ఉంటుంది. వీరు చాలా ఆచరణాత్మకంగా మరియు క్రమబద్ధంగా ఉంటారు. మరి ఈ రాశి వారు ఉద్యోగం పొందాలంటే ఈ మంత్రాలను ప్రతిరోజు గట్టిగా జపించాలి, లేదంటే మనసులో ధ్యానం చేయాలి. ఓం విశ్వాస్మయ నమః, ఓం విష్ణువే నమః, ఓం వస్త్రకరయా నమః. దీన్ని తూర్పు దిశలో నిలబడి ఆలయం ముందు ఒక మట్టి దీపం వెలిగించి ఈ మంత్రాలను జపించడం వల్ల లాభం ఉంటుంది. ఇక తులారాశి. ఈ రాశి వారి ఉద్యోగాన్ని చాలా సరదాగా చేయాలని భావిస్తూ ఉంటారు. అలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వీరు అందమైన మరి ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకుంటారు.
మరి ఈ రాశి వారు ఉద్యోగాన్ని పొందాలి అంటే ఈ మంత్రాన్ని తప్పకుండా జపించాలి, అది కూడా గట్టిగా, లేదంటే మనసులో ధ్యానం చేయాలి. ఓం శ్రీమతే నమః, ఓం శశధారయ నమః, ఓం చంద్రయ నమః. ఇది కూడా తూర్పు దిశలో నిలబడి ఆలయం ముందు ఒక దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని జపించడం ఎంతైనా మంచిది. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారి పోటీతత్వాన్ని బాగా ఇష్టపడతారు. ఇది పనిలో వారికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు వీరు ఇలాగే విజయం సాధిస్తారు. వీరు ఏకాగ్రత కూడా సాధిస్తారు. వీరు విజయవంతంగా ఉద్యోగం సంపాదించాలంటే ఈ మంత్రాలను గట్టిగా, లేదంటే మనసులో జపం లేదా ధ్యానం చేయవచ్చు. మరి ఆ మంత్రం ఏంటంటే ఓం అరుణాయ నమః, ఓం శరణ్య నమః, ఓ కరుణ రస సింధువే నమః. వీరు ఈ మంత్రాన్ని చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇక ధనుసు రాశి, ఈ రాశి వారు తాము చేసే ఉద్యోగాన్ని బాగా ఇష్టపడతారు. అందువల్ల వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. వీరు తమ ఆవశ్యకతను కలిగి ఉండడానికి బాగా ఇష్టపడతారు. అయితే వీరికి స్వేచ్ఛ మరియు ఉత్సాహం చాలా అవసరం. వీరు ఉద్యోగం పొందేందుకు చాలా కారణాలు ఉంటాయి, అలాగే నివారణ కూడా చాలా ఉంటాయి. మరి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనసులోనే, లేదంటే గట్టిగా చేయడం వల్ల ఓం ఇనాయ నమః, ఓం ఈశ్వరోయ నమః, ఓం ఇంద్రాయ నమః. దీనిని తూర్పు దిశలో నిలబడి ఆలయం ముందు ఒక మట్టి దీపం వెలిగించి జపించడం వల్ల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మకర రాశి, మకర రాశి వారు ఏ పని అయినా మనసు పెట్టి సాధిస్తారు. వీరి సంకల్ప బలంతో వీరి కెరీర్ గొప్పగా ఉంటుంది. వీరు కష్టపడి పనిచేయాలని అనుకుంటారు. ఈ రాశి వారు ఉద్యోగం పొందేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అది గట్టిగా జపించడం, లేదంటే మనసులోనే జపించడం వల్ల ఫలితం ఉంటుంది. ఓం శుక్రాయ నమః, ఓం శుచాయే నమః, ఓం శుభ గుణయ నమః. ఈ మంత్రాన్ని తూర్పు దిశలో నిలబడి ఆలయం ముందు ఒక మట్టి దీపాన్ని వెలిగించి జపించడం వల్ల ఫలితం ఉంటుంది. ఇక కుంభరాశి, ఈ కుంభరాశి వారు చాలా తెలివైన వారు. వీరు వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. వీరు కెరీర్ మరియు ఉద్యోగంలో కోరుకునే ముఖ్య లక్షణాలు స్వేచ్ఛ. వీళ్ళకి టీం కోఆర్డినేషన్, ప్రశంసలు, నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరి వీరు అటువంటి ఉద్యోగం పొందాలి అంటే ఈ మంత్రాన్ని ప్రతిరోజు గట్టిగా జపించాలి, లేదంటే మనసులోనే అనుకోవాలి. ఓం హనుమతే నమః, ఓం శ్రీ పదయ నమః, ఓం వాయుపుత్రాయ నమః. ఈ మంత్రాన్ని తూర్పు దిశలో నిలబడి ఆలయం ముందు ఒక దీపాన్ని వెలిగించి, మట్టి దీపాన్ని, అప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఫలితం ఉంటుంది. ఇక మీనరాశి, ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వం గలవారు. వీరు దేని నుంచైనా ప్రేరణ పొందితే దాన్నే ఎక్కువగా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఉద్యోగం పొందాలి అంటే మరి జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తున్నట్టు ఈ మంత్రాన్ని మనసులో కానీ, లేదంటే గట్టిగా కానీ ధ్యానం చేయడం వల్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. ఓం గురవే నమః, ఓం గుణకరయ నమః, ఓం గోష్ఠ్రయ నమః. దీనిని తూర్పు దిశలో నిలబడి ఆలయం ముందు మట్టి దీపాన్ని వెలిగించి ఈ మంత్రాలను జపించడం వల్ల మరి మీనరాశి వారికి మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి అన్ని రాశుల వారికి రకరకాల మంత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఉద్యోగ మంత్రము. ఉద్యోగానికి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, మంచి ఉద్యోగం పొందాలని అనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ మంత్రాలను పఠించడానికి ప్రయత్నించండి. మంత్రం వల్ల చింతకాలు రాలుతాయని అంటే అది మీ ఇష్టం, మీరు నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. తప్పకుండా నమ్మిన వారికి ఫలితం ఉంటుంది, నమ్మిన వారికి ఉండదు అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.